ప్రభునందు తండ్రి అయినటువంటి దేవుని ఆరాధించడానికి కూడి వచ్చిన సహోదరులు మరియు సహోదరులకి క్రీస్తునామములో వందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి గురువారం మనం మత్తయి సువార్తను చదువుతూ ఉన్నాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 41 నుంచి 46 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 41 నుంచి 46 వచనాలు మనం చదువుకుందాం. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తుని గూర్చి మీకేమి తోచుచున్నది, ఆయన ఎవని కుమారుడని అడిగాను. వారు, ఆయన దావీదు కుమారుడని చెప్పారు. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమును కూర్చుండమని నా ప్రభువుతో చెప్పాను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు? దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగో అతనికి కుమారుడు అగునని వారిని అడగగా, ఎవడును మారు మాట చెప్పలేకపోయాను. మరియు ఆ దినము నుండి ఎవడును ఆయనను ఒక ప్రశ్నయు అడుగ తెగింపలేదు. ఇంతవరకు యూదుల పెద్దలు కానీ, శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ యేసు ప్రభు వారిని ప్రశ్నిస్తూ వచ్చారు. ఎలాంటి ప్రశ్నలు యేసు ప్రభు వారిని వేస్తూ వచ్చారు వాళ్ళు అంటే, పన్ను విషయంలో ఒక ప్రశ్న వేశారు, పునరుద్ధానం విషయంలో ప్రశ్న వేశారు, అలాగే ప్రధానమైన ఆజ్ఞ ఏదని కూడా వాళ్ళు ప్రశ్న వేశారు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారికి ప్రశ్న వేస్తున్నాడు. 41 నుంచి 46 వచనాల్లో యేసు ప్రభువారు వాళ్ళకి ప్రశ్న వేస్తున్నాడు. యేసు ప్రభువారు వేస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది, ఆయన ఎవని కుమారుడని అడిగాను. వారు, ఆయన దావీదు కుమారుడని చెప్పారు. మనం మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చదువుకున్నప్పుడు ఈ ప్రశ్న ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో వేశారు. ఏమన్నాడు అంటే, అసలు నన్ను గురించి జనులు ఏమనుకుంటున్నారు, మనిషి కుమారుని గురించి జనులు ఏమనుకుంటున్నారు అని, జనులు ఏమనుకుంటున్నారు అన్న ప్రశ్న వేశాడు. ఆ తర్వాత జనులు యోహోనని, ప్రవక్తల్లో ఒకడని, ఏలియా అని ఇలా అనుకుంటున్నారు అని చెప్పినప్పుడు, అసలు మీరేమనుకుంటున్నారు నా గురించి అని శిష్యులను అడిగాడు. అప్పుడు పేతురు అన్నాడు, నీవు సజీవుడని దేవుని కుమారుడు అయిన క్రీస్తువు. అలాగే ఈ సందర్భంలో వారు వేసినటువంటి ప్రశ్నలకు చక్కటి సమాధానాలు ఇచ్చిన తర్వాత యేసు ప్రభు వారు ఒక ప్రశ్న వేస్తున్నాడు. చాలా వాల్యుబుల్ ప్రశ్న. జనరల్గా మానవులమైనటువంటి మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్నలు అన్నమాట. నా గురించి ఏమనుకుంటున్నారు, నన్ను ఎలా అనుకుంటున్నారు, నా వెనకాల నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, నన్ను ఎలా అంచనా వేస్తున్నారు, నేను ఎలా ఉండాను అని మానవ మాతృలమైనటువంటి మనము ఆలోచించుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న. అయితే యేసుక్రీస్తు వారు ఎందుకు ఆలోచన చేసుకుంటున్నాడు ఆయన, లేకపోతే ఆయన ఎందుకు ఆ ప్రశ్న వేస్తున్నాడు? ఆయన ఒక పని మీద ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన వచ్చిన పని నిజంగా జరుగుతుందా లేదా అపార్థం చేయబడుతుందా, ఆయన అనుకున్నటువంటి పని అనుకున్నట్లుగా జరుగుతుందా లేదా అని ఆయన ప్రశ్నలు వేయడం వలన విషయాన్ని తెలుసుకోవడానికి ప్రశ్నలు వేస్తున్నాడు.
క్రీస్తుని గురించి మీకేం తోచున్నది, ఆయన ఎవడని మీరు అనుకుంటున్నారు అన్నప్పుడు తడుముకోకుండా సమాధానం చెప్పేశారు. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తుని గురించి మీకేం తోచుచున్నది, ఆయన ఎవని కుమారుడని అడిగాను. ఎవని కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పరే. అంటే యేసుక్రీస్తు ఎవరి కుమారుడు అన్న విషయాన్ని యూదులందరూ బలంగా నమ్ముతున్నారు. దావీదు కుమారుడు. ఎందుకు దావీదు కుమారుడని యేసుక్రీస్తుని గురించి యూదులు విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు? దావీదు కుమారుడు అన్న విషయం ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడింది కాబట్టి దావీదు సంతానంలో యేసుక్రీస్తు పుడతాడు అని, దావీదు సంతానంలో నుండి శరీరధారిగా యేసుక్రీస్తు వారు భూమి మీదకి వస్తాడు అని గ్రంథంలో రాయబడినటువంటి లేఖనాలను బట్టి వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు అంటే, మెస్సియా అంటే ఎవరి కుమారుడని? దావీదు కుమారుడు. అందుకే మనం చాలా సందర్భాల్లో యేసుక్రీస్తుని దావీదు కుమారుడు అన్న సందర్భాలను మనం చూస్తే, లూకా సువార్త 20వ అధ్యాయము 41వ వచనంలో, తర్వాత వారు ఆయన్ను మరేమీ అడుగుక తెగింపలేదు కనుక, శాస్త్రుల్లో కొందరు, బోధకుడా, నీవు యుక్తముగా చెప్పితివి. ఆయన వారితో, క్రీస్తు దావీదు కుమారుడని జనులు ఎలాగూ చెప్పుచున్నారు? అంటే జనులు యేసుక్రీస్తుని ఏమని చెప్పుకుంటున్నారు? దావీదు కుమారుడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వచనంలో ఒక కనాను స్త్రీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి స్వస్థత పొందడానికి ప్రభుని కలిసి యేసుక్రీస్తు ప్రభు వారిని ఏమని సంబోధిస్తుందో చూడండి. 15వ అధ్యాయము 22వ వచనంలో, యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతంలోకి వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. యేసుక్రీస్తు ప్రభు వారిని ఏమని సంబోధిస్తుంది ఈమె? దావీదు కుమారుడు. తొమ్మిదో అధ్యాయం 7వ వచనంలో కూడా ఇద్దరు గుడ్డివారు యేసుక్రీస్తు ప్రభు వారిని ఇలాగే సంబోధిస్తారు. యేసు అక్కడి నుండి వెలుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. దయ్యాలు, ఒక సందర్భంలో దయ్యాలు కూడా, దావీదు కుమారుడా, మాతో నీకేం పని, ఇలా దయ్యాలు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని దావీదు కుమారుడు అన్న విషయాన్ని, దేవుని కుమారుడు అన్న విషయాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు ప్రజలు. యేసుక్రీస్తు ప్రభువారు పరిసయ్యులతో ఆయన అడిగినటువంటి ప్రశ్న, మీకేమి తోస్తుంది? ఎందుకు అడిగాడు ఈ ప్రశ్న? యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారిని అపార్థం చేసుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి యోహోను పత్రికల్లో యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో ఎలాగ అపార్థం చేయబడిందో యోహోను రాస్తా ఉన్నాడు. కొంతమంది యేసుక్రీస్తు ప్రభువారిని ఎలా అంగీకరించడం లేదో ఆ పత్రికలో ఆయన చెప్పాడు. 2వ పత్రిక 8వ వచనంలో 7 నుంచి చదువుతాం.
యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేక లోకంలో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. మేము మీ మధ్యన నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు మీ పూర్ణ ఫలం పొందినట్లు జాగ్రత్తగా ఉండుడి. అంటే జాగ్రత్తగా ఉండండి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? యేసుక్రీస్తు శరీరధారిగా రాలేదు, ఆయన వస్తాడు. ఇంకా ఆయన డైరెక్ట్గా వచ్చేస్తాడు, యెరూషలేములో దిగిపోతాడు, ప్రపంచాన్ని ఏలుతాడు. ఈ ప్రపంచం అంతా కూడా పరిపాలన భౌతికంగా చేస్తాడు. అంతేగాని యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఆయన ఈ లోకంలోనికి రాలేదు. అసలు శరీరధారిగా వచ్చాడంటే అది కుదరదు అని ఒప్పుకొనటువంటి కొంతమంది లోకంలో ఉన్నారు. అట్టి వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సమస్య. యేసుక్రీస్తుని ఒప్పుకోవటంలో చాలామంది దేవుని కుమారుడని ఒప్పుకోవటం లేదు, శరీరధారిగా వచ్చాడు అనే విషయాన్ని ఒప్పుకోవటం లేదు. అంటే యేసుక్రీస్తు వారిని సిలువ వేసే సమయంలో కూడా ఆయన మీద మోపినటువంటి నేరం ఏంటంటే దేవదూషణ చేస్తున్నాడు. ఆయన దేవదూషణ చేస్తున్నాడు. ఎలా చేశాడు దేవదూషణ? అంటే నేను దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు. దేవుని కుమారుడు అంటే దేవునితో సమానం కదా, దేవునికి హక్కుదారుడు కదా, వారసత్వానికి హక్కుదారుడు కదా. కాబట్టి నేను దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు కదా, కాబట్టి ఆయన దేవదూషణ చేస్తున్నాడు. అసలు ఆయన దేవునికి సంబంధించిన వ్యక్తి కాదు, యోసేపు కుమారుడు, వడ్లవాని కుమారుడు. ఆయన ఎలాగ దేవుని కుమారుడు అవుతాడు? ఇలాగా చాలామంది యేసుక్రీస్తు వారిని మరి భౌతిక సంబంధంగా ఆలోచించి, శరీర సంబంధంగా ఆలోచించి దేవుడు పంపించినటువంటి దేవుని కుమారుడని కానీ, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రభువు అని కానీ, దేవుడు పంపించినటువంటి ఆయన దావీదు సంతానంలో దేవుని కుమారుడిగా ఆయన ఈ లోకంలో జీవిస్తున్నాడు అన్న విషయాన్ని కానీ వాళ్ళు గమనించలేకపోయారు. అందుకే చాలా సందర్భాల్లో యేసుప్రభు వారు అంటాడు, మీరు లేఖనములను అపార్థం చేసుకుంటున్నారు, మీరు లేఖనాలను గ్రహించడం లేదు, లేఖనాలను ఆలోచించడం లేదు. మీరు లేఖనాలను గ్రహిస్తే ఏమర్థమవుతుంది? నేనెవరినో తెలుస్తుంది. మీరు లేఖనాలను గ్రహించడం లేదు కాబట్టి మీరు నన్ను గ్రహించడం లేదు. కాబట్టి యేసుక్రీస్తు వారు పరిశీలనని అడిగినటువంటి ఆ ప్రశ్న దావీదు కుమారుడు అన్న విషయం వాళ్ళకి అర్థమైంది. కానీ ఆయన యేసుక్రీస్తు, ఆయన అంటే యేసుక్రీస్తు దావీదు కుమారుడు అన్న విషయం చెప్పారు, ఓకే. కానీ ఆయన ఈయన అన్న విషయాన్ని ఏం చేయటం లేదు, వాళ్ళు ఒప్పుకోవటం లేదు. యేసుక్రీస్తుని గురించి మీరు ఏమనుకుంటున్నారు అన్నప్పుడు దావీదు కుమారుడు ఓకే, ఆ దావీదు కుమారుడే ఈయన అన్న విషయాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయటం లేదు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఒక ప్రశ్న వేశాడు. ఏమన్నాడు యేసుక్రీస్తు వారు? కీర్తనల గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని కోట్ చేసి వారికి ఒక మంచి ప్రశ్న వేశాడు అన్నమాట. అయితే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభు నా ప్రభుతో చెప్పాను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మవలన ఎలా చెప్పుచున్నాడు? దావీదు ఆయన ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతని కుమారుడునని వారిని అడగగా ఎవ్వరు మారు మాట చెప్పలేదు. అంటే దావీదు కుమారుడు అని చెప్తున్నారు వీళ్ళు, బాగానే ఉంది. మరి దావీదు ఏమన్నాడో చెప్పాడు. దావీదు ఏమన్నాడు? 110వ కీర్తన 1వ వచనంలో, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ఇక్కడ ప్రభు ఎవరు, నా ప్రభు ఎవరు? దావీదు అంటున్నాడు, ప్రభువు అంటేనేమో తండ్రి అయినటువంటి దేవుడు, నా ప్రభువుతో అంటేనేమో యేసుక్రీస్తు ప్రభు వారితో చెప్పాడు. కాబట్టి మీరు దావీదు కుమారుడు అంటున్నారు, బాగానే ఉంది. మరి ఆత్మను బట్టి దావీదు
ఏమన్నాడట? యేసు ప్రభువారిని ప్రభువు అన్నాడు. మీరేమో దావీదు కుమారుడు యేసుక్రీస్తు అన్నారు. దావీదేమంటున్నాడు? నా ప్రభువు అంటున్నాడు. ఎలా చెప్పాడో చెప్పండి. ఇప్పుడు మీ దావీదుకి ప్రభు అయితే ఆయన కుమారుడు ఎలాగవుతాడు? ఆ ప్రశ్న వేసినప్పుడు వాళ్ళు ఏమీ మాట్లాడలేకపోయారు. ఇంకా ఎప్పుడు ఆయన ప్రశ్న వేయలేదట. అక్కడ ఒక మాట ఉంది. ఆ దినము నుండి ఎవడును ఆయనను ఒక్క ప్రశ్నయు అడగలేదు. ఓకే, సరే. అంటే పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర దేవుని వాక్యం నేర్చుకొని, సత్యాన్ని తెలుసుకొని, వాస్తవాన్ని తెలుసుకొని, ఆత్మ సంబంధంగా జీవించటానికి, ఆత్మ సంబంధంగా బ్రతకడానికి ప్రశ్న వేశారా? ప్రభువును శోధించడానికి ప్రశ్న వేశారా? శోధించడానికి ప్రశ్న వేశారు. అది వాళ్ళు తమ జ్ఞానాన్ని నిరూపించుకోవడానికి, వాళ్ళకి ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి, యేసుక్రీస్తు ప్రభువారిని ఏ విధంగానైనా ఎరికించి ఆయన మీద ఏదో ఒక విధంగా ఒక తప్పుడు బ్లేమ్, ఆయన ఎలాగైనా అవమానించి ప్రజల్లో ఆయనకు ఒక చెడ్డ పేరు తీసుకొచ్చి వాళ్ళు గణపరచబడేటట్లుగా, వాళ్ళు తెలియగలిగినటువంటి వారిని నిరూపించుకునేటట్లుగా, వారు జ్ఞానులను నిరూపించుకునేటట్లుగా చేసుకోవడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళకు దొరికిన ఏ ఒక్క ఛాన్సు వదిలిపెట్టడం లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నిజంగానే పరలోకం నుంచి దేవుడు పంపించినటువంటి వ్యక్తిగా ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చిన వ్యక్తేనా, లేకపోతే ఈయన డూప్లికేట్ వ్యక్తా భూమి మీద? ఒకవేళ డూప్లికేట్ వ్యక్తి అయితే యేసు ప్రభువారు అడిగిన ప్రశ్నకి వీళ్ళు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయే పరిస్థితులు ఉండవు. యేసు ప్రభువారు ప్రశ్న వేస్తే వారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు. కారణం ఏంటి అంటే ఆయనే నిజమైన క్రీస్తు, వాస్తవమైనటువంటి క్రీస్తు. ఏముంది ఈ ప్యాసేజీలో 41 నుంచి 46 వచనంలో? శాస్త్రులు పరిసయ్యులని యేసుక్రీస్తు వారు ప్రశ్నించడం, ఆయన ప్రశ్నించి చెప్పాడు. అప్పుడు ఈయన ప్రశ్న వేశాడు, వాళ్ళు సమాధానం చెప్పలేదు. యేసు ప్రభువారు కూడా అక్కడ సమాధానం చెప్పలేదు కదా. అంటే క్రీస్తుని గురించి మీకు ఏం తోస్తుంది? ఆయన ఎవరిని కుమారుడు అని మీరు అనుకుంటున్నారంటే దావీదు కుమారుడు అన్నారు, బాగానే ఉంది. దావీదు కుమారుడు అని అనుకున్నప్పుడు దావీదు నా ప్రభు అని ఆయన చెప్తున్నాడు. అప్పుడు ఆయన కుమారుడు ఎలాగవుతాడు? నా ప్రభువు అన్నప్పుడు కుమారుడు ఎలాగవుతాడు అన్నప్పుడు మారు మాట మాట్లాడకుండా వెళ్ళిపోయారు. అంతటితోటి క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మనకేమన్నా అర్థమైందా ఈ విషయం? ఇప్పుడు యేసుక్రీస్తు వారు దావీదుకి ప్రభు అయితే కుమారుడు ఎలాగవుతాడు? కుమారుడు అవుతాడా? శరీరాన్ని బట్టి దావీదు సంతానంలో పుట్టి యేసుక్రీస్తు ప్రభువారు దావీదుకి కుమారుడయ్యాడు. ఆత్మను బట్టి పరలోకం నుంచి తండ్రి అయినటువంటి దేవుని చేత పంపబడిన వ్యక్తి కాబట్టి ఆయన మనకు, దావీదుకి, సర్వలోకానికి ఏమయ్యాడు? ప్రభు అయ్యాడు. ఆత్మను బట్టి దేవుని చేత పంపబడిన వ్యక్తి. శరీరాన్ని బట్టి దావీదు ద్వారాగా దేవుడు ఈ లోకంలోనికి తీసుకొని రావాలని దేవుడు ఆలోచన చేశాడు కాబట్టి దావీదు సంతానంలో పుట్టి, యూదుడిగా పుట్టి, శరీరంలో ఆయన దావీదు సంతానము, దావీదు కుమారుడయ్యాడు యేసు ప్రభువారు. కాబట్టి యోహాను సువార్తలో కూడా 1వ అధ్యాయంలో ఉంటుంది, ఆయన శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఆ వాక్యము అంటే పరలోకంలో దేవుని యొద్ద ఉన్న వాక్యము, దేవుడయ్యున్న ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మన మధ్యలోనికి వచ్చి మన మధ్యలో నివసించాడు. అంటే యేసుక్రీస్తు వారు శరీరధారిగా మన మధ్యలోనికి వచ్చాడు అని చెప్పడానికి బలమైనటువంటి ఆధారం. అంటే శరీరధారిగా వచ్చాడు. ఆయన దేవుని దగ్గర ఉన్న వ్యక్తి.
దావీదు కుమారుడుగా భూమి మీదకి. ఎలాగా? శరీరాన్ని బట్టి దావీదు కుమారుడు అయ్యాడు. ఇది అక్కడ యేసుప్రభు వారు వేసినటువంటి దానికి సమాధానం. ఇప్పుడు వాళ్ళు ఎందుకు చెప్పలేదండి ఈ సమాధానం? ఈ సమాధానం వాళ్ళు ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదంటే, యేసుక్రీస్తు శరీరధారిగేమో దావి సంతానంలో పుట్టాడు, ఆత్మ బట్టేమో దేవుని కుమారుడై ఉన్నాడు, దేవుని యొద్ద నుండి వచ్చాడు అని కానీ చెప్తే, మరి మీరు ఆయన్ని ఎందుకు నమ్మటం లేదు అని అడుగుతాడు అన్నమాట. మీరు ఆయన్ని ఎందుకు అనుసరించడం లేదు? ఆయన చెప్పింది మీరు ఎందుకు వినడం లేదు? మీరు ఆయన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయటం లేదు అని అడుగుతాడు. కాబట్టి వాళ్ళు మౌనంగా వెళ్ళిపోయారు, మారు మాట మాట్లాడలేకపోయారు. ఇలాంటి సందర్భాలు, కొన్ని సందర్భాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఆయన అడిగినప్పుడు వాళ్ళు సైలెంట్ అయిపోతారు, ఇంకేం మాట్లాడరు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఆయనే నా గురించి ఎవరు ఏమనుకుంటున్నారు అని ఆలోచన చేశాడు ఈ భూమి మీదకి వచ్చి. అంటే నేను చేస్తున్న పని సఫలమవుతుందా లేదా, నేను వచ్చిన పని జరుగుతుందా లేదా, నా గురించి జనులేమనుకుంటున్నారు, శిష్యులేమనుకుంటున్నారు, శాస్త్రులు పరిచయాలు ఏమనుకుంటున్నారు, యూదులు ధర్మశాస్త్రోపదేశకులు ఏమనుకుంటున్నారు, అసలు ఈ లోకం నా గురించి ఏమనుకుంటుంది, ఎలా ఉంది అని యేసుప్రభువే ఆలోచన చేసుకున్నాడంటే, మానవులమైనటువంటి మనము ఈ భూమి మీద ఉన్నప్పుడు మన జీవితానికి ఒక అర్థం ఉంది అని తెలిసినప్పుడు, దేవుడు మన జీవితానికి ఒక సంకల్పాన్ని ఏర్పాటు చేశాడు అని అర్థమైనప్పుడు, మన గురించి మనము ఆలోచించవలసిన అవసరం ఉందంటారా లేదంటారా? ఎప్పుడైనా నా గురించి ఏమనుకుంటున్నారు అని ఎప్పుడైనా మనం ఆలోచన చేసామా? నా వెనకాల ఏమనుకుంటున్నారు, నా ముందు ఏమనుకుంటున్నారు అని ఆలోచన చేసామా? యేసుక్రీస్తు ప్రభువారే ఆయన గురించి ఆలోచన చేసుకున్నాడండి. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఈయన ఎవరో అని నేడు మనం ఆలోచించవలసి వస్తే, అంటే ఆ రోజు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు, యూదులు, ప్రధాన యాజకులు, జనులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరు అన్న విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉందో ఆలోచన చేశాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి, అంటే ఆ రోజు ఒక సమస్య ఉంది, ఆయన దేవుని కుమారుడు కాదు అని, శరీరధారిగా ఆయన రాలేదు అని, అసలు ఆయన రాజే కాదు అని ఒక సమస్య ఉంది. దానికి అనుగుణంగా యేసుక్రీస్తు ప్రభువారు బోధలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతాలు, సూచకులు, మహత్కార్యాలు ఇవన్నీ కూడా ఎందుకు చేశాడు అని అంటే, యేసుక్రీస్తు తను తాను దేవుని కుమారుడిగా నిరూపించుకోవడానికి చేశాడు. అది యేసు దేవుని కుమారుడు అని నిరూపించుకోవడానికి అవన్నీ కూడా చేశాడు. ఓకే, ఇప్పుడు ఆయన ఇక్కడ అద్భుతాలు, సూచకులు, మహత్కార్యాలు అవేమి కూడా ఇప్పుడు లేవు. ఆయన దేవుని కుమారుడు నిరూపించబడ్డాడు, మెస్సియా నిరూపించబడ్డాడు, ఆయన ప్రభుగా అనేక మంది హృదయాల్లో స్థిరపడిపోయాడు. ఇప్పుడు యేసుక్రీస్తుని గురించి మనకేం తెలియాలి, ఏం తెలుసుకుంటే మనకి బెనిఫిట్స్, మనం మేలు పొందుతాం యేసుక్రీస్తుని గురించి? మొదటిగా మనకు తెలియాల్సిన విషయం ఒకటి ఏంటంటే, హెబ్రీలకు రాసిన పత్రిక, రోమిలకు రాసిన పత్రిక యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు, ఎందుకు వచ్చాడు, ఆయన ఏమయ్యాడు, ఈ విషయాలు ప్రస్తుతం ప్రపంచమంతా కూడా విస్తరించిపోయినాయి. ప్రపంచంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయాలు 10వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదివితే, అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. యాలనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను.
ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన్ని ప్రభువుగా దేవుడు నియమించాడు. ఆయన రాజుగా దేవుడు నియమించాడు. క్రీస్తుగా దేవుడు నియమించాడు. ఇప్పుడు ఆయన్ని మనము హృదయమునందు విశ్వసించాలి. ఏమని? క్రీస్తు రక్తము వలన నా పాపముల నుండి నాకు విమోచన కలుగుతుంది. క్రీస్తు రక్తం వలన మాత్రమే నాకు నా పాపం నుంచి విడుదల దొరుకుతుంది. నేను విడుదల పొంది పాపం నుంచి విడుదల పొందుతాను అన్న ఒక అవగాహన, ఒక విశ్వాసము మనకి క్రీస్తునందు మాత్రమే రావాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. అసలు పాపం నుంచి విడుదల అనేటువంటి ప్రోగ్రాం ఈ భూమి మీద ఎక్కడ లేదు. పాపం నుంచి విడుదల పొందటం అనేటువంటి ప్రోగ్రాం ఏదైతే ఉందో అది క్రీస్తుకు సంబంధించి క్రీస్తు దగ్గరే మనకు దొరుకుతుంది. అప్పుడు మనం క్రీస్తుని గురించి మనకి ప్రతి మనిషికి తెలియాల్సిన విషయం ఏంటి? ప్రతి మనిషికి, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి తెలియాల్సిన విషయం ఏంటంటే సమస్త మనుషుల యొక్క పాప భారమును మోసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. నా పాపములన్నిటినీ తీసివేయగలిగిన సమర్థుడు. నా పాపములను నేను ఒప్పుకుంటే ఆయన నా పాపాలను తీసివేస్తాడు అని యేసుక్రీస్తుని గురించి మనకు అర్థం కావాలి. అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గర మనం పొందే మేలు ఏదైనా ఉందా ప్రాముఖ్యంగా అంటే ముందు మన పాపం నుంచి మనం విడుదల పొంది పరిశుద్ధులు మగునట్లుగా క్రీస్తు రక్తంలో మనకి ఆ విమోచన దొరుకుతుంది. కాబట్టి క్రీస్తు అలా మనకి అర్థము కావాలి. ఆయన దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ఆయన ప్రభువు. ఆయన్ని నేను యాక్సెప్ట్ చేయాలి. అలా చేస్తే నా పాపం నుంచి నాకు విడుదల దొరుకుతుంది. క్రీస్తు రక్తం నందు నేను విశ్వాసం ఉంచితే ఆయన రక్తం వలన కడుగుపడతాను అన్న విశ్వాసం నిజంగా నాలో కలిగితే ఖచ్చితంగా నేను నా పాపం నుంచి విడుదల పొందడానికి అవకాశము ఉంది. అలాగే మరొక విషయాన్ని మనం ఆలోచిస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద 33.5 సంవత్సరం జీవించాడు. దేవుడు తనకు అప్పగించినటువంటి పనిని చక్కగా నెరవేర్చాడు. ఎక్కడ కూడా పాపం చేయకుండా, తప్పు చేయకుండా చక్కగా దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని చిత్తాన్ని ఆయన నెరవేర్చాడు. అయితే నెరవేర్చి ఆరోహణమై పరలోకానికి అనగా తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు. 9వ అధ్యాయము 28వ వచనంలో అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొనియుండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. యేసుక్రీస్తుని గురించి మనకు తెలియాల్సిన మరొక విషయం ఏంటి అంటే ఆయన ఖచ్చితంగా మరలా తిరిగి వస్తాడు. యేసుప్రభు వారు ఖచ్చితంగా రెండోసారి వస్తాడు అన్న విషయం ఒక విశ్వాసికి అర్థం అవ్వాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? యేసుప్రభు వారు రెండోసారి ఖచ్చితంగా వస్తాడు అన్న అవగాహన ఒక విశ్వాసికి ఉంటే ఆ విశ్వాసి జీవితం ఎలా ఉంటుంది? యేసుప్రభు వారు రెండోసారి వస్తే ఏం జరుగుతుందండి? మనల్ని తనతో పాటు తీసుకుని వెళ్తాడు. అలాగే తీర్పు తీరుస్తాడు. తీర్పు ఉందండి? యేసుప్రభు వారు రెండోసారి వచ్చినప్పుడు తీర్పు జరిగే అవకాశం ఉందా? అంటే యేసుక్రీస్తు వారిని గురించి, అసలు క్రీస్తుని గురించి మీరు ఏమనుకుంటున్నారు అని శాస్త్రులను అడిగినప్పుడు ఆయన ఎక్స్పెక్ట్ చేసినటువంటి సమాధానం వేరుగా ఉంది. శిష్యులను అడిగినప్పుడు ఆయన సమాధానాన్ని ఎక్స్పెక్ట్ చేశాడు. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడిగాడు. ఈరోజు మనల్ని అడుగుతున్నాడు, అసలు నా గురించి మీరు ఏమనుకుంటున్నారు అని మనల్ని అడుగుతున్నాడు. ఏమనుకోవాలి మనం? నా పాపముల కొరకు వచ్చినటువంటి దేవుని కుమారుడువయ్యా, నా పాపముల నుంచి నన్ను విడుదల చేయడానికి, నా కోసం చనిపోవడానికి వచ్చినటువంటి మహనీయుడువయ్యా నీవు, మనకు అర్థం కావాలి. అలాగే ఇంకేం అర్థం కావాలి? నా కోసం ఈ భూమి మీదకి వచ్చి, నా కోసం చనిపోయి తిరిగి లేచి
పరలోకానికి ఆరోహణమయ్యావు, ఇప్పుడు మరలా తిరిగి రాబోతున్నావు. రెండోసారి నువ్వు వచ్చేటప్పుడు నాకు తీర్పు అనేది ఒకటి ఉంది. ఉందా? నిజంగా తీర్పు అనేది ఒకటి ఉంది అని అంటే, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద అంటే మనకి ఏం చేశాడు అని అంటే, ఆయన అలా వచ్చి మన కొరకు చనిపోయి వెళ్ళిపోలేదు. ఆయన వచ్చి ఏం చేశాడు అని అంటే, మనము ఈ భూమి మీద ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా నిర్ణయం తీసుకోవాలో, ఎలా ఆలోచించాలో, ఎలా విధేయత కలిగి బ్రతకాలో, వాటన్నిటి విషయాల్లో యేసుప్రభువారు ఏం చేశాడు? మనకి మాదిరి చూపించి మరీ వెళ్ళాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఊరికి అలా వచ్చి వెళ్ళిపోలేదు. ఎలాగలా మీ బతుకు మీరు బతకండి, నేనైతే మిమ్మల్ని మీ పాపల నుంచి విడుదల చేశాను, మీ చావు మీరు చావండి అని చెప్పేసి వెళ్ళిపోయాడా? మనం ఏం చేయాలో, ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఇలాగే మీరు బ్రతకాలి అని మాదిరికరమైన జీవితాన్ని చూపించి మరీ ఆయన ఈ లోకం నుంచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు రెండోసారి వస్తాడు అన్న అవగాహన ఒక విశ్వాసికి ఉంటే, యేసుక్రీస్తు వారికి లోబడాలి అన్న ఆలోచన వస్తుందా? యేసుప్రభు వారికి ఆయన బోధలకు మనం ఆయన సత్యాలని గ్రహించాలి అన్న అవగాహన వస్తుందా? అసలు ఆయన ఏం చెప్పాడో తెలుసుకొని ఏం చేయాల్సిన అవసరం ఉందో అది చెయ్యాలి అని 1కి 10 సార్లు దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాల్సిన అవసరం ఉందా? యేసుక్రీస్తు వారు వస్తున్నాడంటే ఉందండి, ఉందా లేదా? ఇప్పుడు ఒక నాయకుడు మన ప్రాంతానికి వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఏదో ఒక పథకానికి అర్హులైనటువంటి వాళ్ళ దగ్గర అప్లికేషన్స్ తీసుకుంటాడు. అప్పుడు ఆయన వస్తున్నప్పుడు మనం ఆ పథకానికి సంబంధించినటువంటి పేపర్లన్నీ కూడా ఏం చేస్తాం? ముందుగానే సిద్ధం చేసి పెట్టుకుంటాం. అప్పుడు నాకు తెలియలేదు, ఇంకొకరిని అడుగుతాం, వాళ్ళని అడుగుతాం, వీళ్ళని అడుగుతాం, వాళ్ళని అడుగుతాం. అడిగి ఏం చేస్తామనంటే అది తెలుసుకొని దానికి సంబంధించిన పేపర్లని సిద్ధం చేసుకొని ఆయన వచ్చినప్పుడు ఆయన చేతిలో పెడతాం. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? వాటిని తీసుకుని వెళ్ళి మన పేరుని ఆ లిస్టులో ఉండేటట్లుగా శాంక్షన్ చేపిస్తాడు. అలా కాకుండా ఆయన వస్తున్నాడు అని తెలిసి కూడా, ఆయన వస్తాడు అని తెలిసి కూడా వచ్చినప్పుడు చూసుకోవచ్చులే, ఏముందిలే, చూద్దాంలే అని అనుకుంటే పరిస్థితి ఏంటమ్మా? ఆయన రానే వస్తాడు, ఫుల్ బిజీగా ఉంటుంది. ఆయన వచ్చినప్పుడు వెళ్ళను కూడా వెళ్ళిపోతాడు. నీ పరిస్థితి ఏముండదు. ఇంకా రేపు యేసుక్రీస్తు వారు రానే వస్తాడు, నిన్ను నిలబెడతాడు, ఒక్కొక్క ప్రశ్న నిన్ను అడుగుతాడా? అడగడా? యేసుక్రీస్తు వారు ఒక్కొక్క ప్రశ్న వేస్తాడు. మనం యేసు ప్రభు వారిని ఈ భూమి మీద మనం ఉన్నప్పుడు ఆయన గ్రహించకుండా, ఆయన గురించి మనకు అర్థం కాకుండా, మనకు తెలియకుండా మనం చేసిన నిర్లక్ష్యానికి ప్రతిఫలం అనేది అక్కడ కనపడుతుంది మనకి. ఒక విద్యార్థి సంవత్సరం అంతా చదవకుండా ఎగ్జామ్ పేపర్ తీసుకొని ఎగ్జామ్ హాల్లో కూర్చుంటే అప్పుడు తెలుస్తుంది. ఈ ప్రశ్నలు మొన్న చెప్తుంటే విన్నాను, మొన్న చదువుతుంటే కనపడ్డాయి, ఒక పుస్తకం తిరిగేస్తూ ఉంటే ఈ పుస్తకంలో ఆ ప్రశ్నలు కనపడ్డాయి, కొద్దిగా చదివినా సరిపోయేది, పాస్ మార్కులు వచ్చాయి, నేను చదువుకోలేకపోయానే అని ఎప్పుడు అర్థమైంది? పేపర్ దగ్గర పెట్టుకున్నప్పుడు, పరీక్షలు రాయడానికి పేపర్ దగ్గర పెట్టుకొని చూస్తూ ఉన్నప్పుడు అప్పుడు అరే ఈ ప్రశ్న మొన్న ఊరకట్ట పేపర్ తీస్తూ ఉన్నప్పుడు కనపడింది నాకు, ఊరకట్లా చూసుకున్నా రాసి పడేసేసేవాడిని కదా, ఎంత పొరపాటు జరిగింది, అయ్యో కొద్దిగా చూసుకున్నా బాగుండేది, మొత్తం రాసేసేవాడిని అనిపిస్తుంది. అక్కడికి ఆ పరీక్ష రాసేటప్పుడు వెళ్తున్నప్పుడు తెలుస్తుంది. ఎప్పుడు దాని ఇంపార్టెన్స్ అర్థం కాదు మనకి. ఖాళీగా బోల్డ్ అంత సమయం మనకి టీచర్లు, పేరెంట్స్ ఇచ్చి చదువుకో అని చెప్పినప్పుడు అర్థం కాదు. ఎప్పుడు అర్థమైంది? ఎగ్జామ్ రాసేటప్పుడు అర్థమైంది. ఈ భూమి మీద యేసుక్రీస్తు వారు రెండోసారి రాబోతున్నాడు అని దేవుడు మనకి ఆయన గురించి తెలుసుకొని
ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకొని, ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకొని, ఆ భయంకరమైన తీర్పు నుంచి, ఆ నరకం నుంచి తప్పించుకోవడానికి బోల్డ్ ఎంత సమయాన్ని దేవుడిస్తుంటే మనకు అర్థం కాదు. తెలుసుకోం, ప్రార్థన చేసుకోం, వాక్యం చదువుకోం, దేవునికి సమయాన్ని ఇవ్వం, మనకు నచ్చినట్లుగా మనం జీవించేస్తాం. యేసు ప్రభువారు వస్తే ఒక విద్యార్థికి పరీక్షలో సమస్య ఎదురైనట్లుగా, ఏడుపు ఎదురైనట్లుగా, ప్రభు వచ్చినప్పుడు మనల్ని నిలబెట్టినప్పుడు మనకి సమస్య తెలుస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మన రక్షణ విషయంలో ఆయన ఏమై ఉన్నాడో మనకు తెలియాల్సిన అవసరం ఉంది. రెండోసారి ఆయన వస్తాడు అన్న విషయాన్ని మనకు తెలియాలి. ఆయన వస్తాడు అంటే ఏం జరుగుతుంది? కాబట్టి నేను ఎలా ఉన్నాను, నేను ఏం చేస్తున్నాను, నేను ఎలా బ్రతుకుతున్నాను, ఎలా జీవిస్తున్నాను, నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, అసలు నా జీవిత విధానం ఎలా ఉంది, అసలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక యేసుక్రీస్తు వారి వ్యక్తిగత జీవితానికి మనం వెళ్ళినట్లయితే ఆయన గురించి హెబ్రీ పత్రికలో ఒక మాట వ్రాయబడింది. 7వ అధ్యాయము 26వ వచనంలో, పవిత్రుడు, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. అది మనం సాధించాల్సింది. ఏం సాధించాలి? పరిశుద్ధత, నిర్దోషత్వం. దేవుడు మానవుని సృష్టించడంలో ఈ రెండు విషయాలు ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం. ఆయన జగత్పునాది వేయబడక మునిపే తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని ముందుగా నిర్ణయించుకున్నాడు. ముందుగా మనము ఆయన ఎదుట ఎలాంటి వాళ్ళమై ఉండాలని నిర్ణయించుకున్నాడు? పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్పునాది వేయబడక మన గురించి దేవుడు ఆలోచన చేసి ఈ ప్రపంచాన్ని దేవుడు సృష్టించాడు. దేవుని ఎదుట మనం ఎలా నిలబడాల్సిన అవసరం ఉంది? పరిశుద్ధులు, నిర్దోషులుగా నిలబడాలి. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ఎలా జీవించాడు? పరిశుద్ధుడుగా, నిర్దోషిగా జీవించాడు, నిష్కల్మషుడిగా జీవించాడు, పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా ఆయన బ్రతికాడు. దాన్ని మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఆయన వ్యక్తిగత జీవితాన్ని మనం ఆలోచిస్తే ఆయన అంత ఉన్నతంగా బ్రతికాడు. మనము కూడా అంత ఉన్నతంగా బ్రతకడానికి ఆయన గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నీతి, మనం ఒక 3 పాయింట్లు మనం ఆలోచన చేసాం. నీతి అదేంటంటే, ఈరోజు యేసుక్రీస్తు గురించి మనకేం తెలియాల్సిన అవసరం ఉంది అని అంటే, ఏం తెలియాల్సిన అవసరం ఉంది? 3 పాయింట్లు. ఏమేంటి? 1, యేసుక్రీస్తు వారు నా పాపముల నుంచి నన్ను విడుదల చేయడానికి పరలోకం నుంచి దేవుని కుమారుడికి మన మధ్యలోనికి శరీరధారిగా వచ్చాడు అన్న విషయం మనకి అర్థమవ్వాలి. అది అర్థమైతే ఏ మనిషి రక్షణ పొందకుండా ఉండరు. సత్యం తెలుసుకుంటారు, అడుగుతారు, తెలుసుకుంటారు. ఒకరిని, ఇద్దరిని, ముగ్గురిని, నలుగురిని తెలుసుకుంటారు. ముందు తెలుసుకొని గ్రహిస్తారు, రక్షణ పొందుతారు. నంబర్ 1. నంబర్ 2 ఏంటనమాట? యేసుప్రభువారు ఎలా వెళ్ళాడు అలాగా ఖచ్చితంగా వస్తాడు. ఖచ్చితంగా వస్తాడండి యేసుప్రభువారు. వస్తాడమ్మా, ఖచ్చితంగా వస్తాడండి యేసుప్రభువారు. 100% యేసుప్రభువారు వస్తాడు. మరి సమాధానం చెప్పడానికి మనం సిద్ధంగా ఉన్నామా? మనం చేస్తున్న పనుల్లో, మన ఆలోచనల్లో, మన నిర్ణయాల్లో నిజంగా యేసుక్రీస్తు వారికి ధీటుగా ఆయన ఎదుట నిలిచి ధైర్యంగా ఆయన అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పగలిగే విధంగా తీర్పు ఉందన్నాడు. తీర్పులో మనం నిలుచుటకు ధైర్యంగా ప్రిపేర్ అయిపోయామా మనం? 2వ విషయం. 3వ విషయం ఏంటి అంటే, ఆయన వ్యక్తిగతంగా జీవించిన జీవితం చాలా అమూల్యమైనది, పవిత్రమైనది. నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా పరిశుద్ధుడు యేసుప్రభువారు. పేతురు పత్రికలో అనుకుంటా 1:14 అంటాడు తండ్రి అయిన దేవుని గురించి యాకోబు, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉన్నారు. ఈరోజు యేసుప్రభువారి గురించి నిజంగా మనకు అర్థమైతే ఆయనలా విధేయత కలిగి బ్రతుకుతామా, అవిధేయులుగా బ్రతుకుతామా? ఆయనలాగా లోబడి జీవిస్తామా, కోపంతో బ్రతుకుతామా? ఆయనలా ప్రేమతో బ్రతుకుతామా,
ద్వేషంతో బ్రతుకుతామా? ఆయనలా సహిస్తూ బ్రతుకుతామా? బెదిరిస్తూ బ్రతుకుతామా? ఆయనలా దీర్ఘశాంతంతో బ్రతుకుతామా? లేకపోతే హాని చేసే వాళ్ళగా మత్సరముతో, అసూయతో, వ్యసనాలతో బ్రతుకుతామా? ఆయన మనకు అర్థం అవ్వాలి. అందుకే అంటాడు యేసుప్రభువారు యూదుల గురించి అంటాడు, వారు వినుట మట్టుకు విందురే కానీ ఏం చేయరంట? గ్రహింపనే వింటారట అంతే. ఈరోజు చాలామంది ప్రార్థనకి వెళ్తూ ఉన్నాం, ఆరాధనకి వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు ఆరాధనకి ఎక్కువ మంది వెళ్తారా? గురువారం బైబిల్ క్లాస్ ఎక్కువ మంది వెళ్తారా? కదమ్మా, ఆరాధనకి ఎక్కువ మంది. ఆరాధనలో ఎక్కువ వాక్యం నేర్చుకుంటామా? బైబిల్ క్లాస్లో ఎక్కువ వాక్యం నేర్చుకుంటామా? బైబిల్ క్లాస్లో ఎక్కువ వాక్యం నేర్చుకుంటాం. ఆరాధనలో ఏముందండి, ఏదో ఇక ఆ కొద్దిసేపు చెప్తాము అయిపోతుంది. కానీ బైబిల్ క్లాసు చక్కగా మనం హడావుడి లేకుండా ప్రశాంతంగా చక్కగా నేర్చుకొని వెళ్ళడానికి అవకాశం ఉందండి. ఆరాధన ఏమో అలవాటుగా ఆచారంగా జరిగిపోతుంది. బైబిల్ క్లాసు ఆసక్తిని నిరూపిస్తుంది, ఇంట్రెస్ట్ని నిరూపిస్తుంది బైబిల్ క్లాస్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువు రాకడికి మనం సిద్ధపడాలి. యేసుక్రీస్తు ప్రభువు ఖచ్చితంగా వస్తాడు. ఆయన ఎలా ఈ లోకంలో మాదిరి చూపించాడు వ్యక్తిగత జీవితం, అలా మనం జీవిస్తే ఖచ్చితంగా తీర్పు నుంచి తప్పించుకుంటాం, నరకం నుంచి తప్పించుకుంటాం, అగ్నిగుండం నుంచి అంటే నరకం నుంచి తప్పించుకుంటాం, పరలోకంలో యుగయుగాలు నివసించడానికి మనకు అవకాశము ఉంటుంది. అది తప్పకుండా జరుగుతుంది. యేసుప్రభువు రావడం తప్పకుండా జరుగుతుంది. యేసుప్రభువు రావడం తప్పకుండా జరిగినప్పుడు నరకంలోకి కానీ పరలోకంలోకి కానీ ఏదో ఒక స్థలంలోనికి మనం వెళ్ళడం అనేటువంటిది ఖాయము. కాబట్టి పర్లేదులే, చూద్దాంలే, చేద్దాంలే, ఏముందిలే అని మనకు నచ్చినట్లుగా బ్రతికేద్దాము అని అనుకున్నాం అనుకోండి, ఎవరి నాశనమునకు వారే ఉత్తరవాదులు. అంతేనా కదా? అంతే. ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ఈ మాటలు మన హృదయంలో ఫలించి అభివృద్ధి పొందాలని, మనం ప్రభులాగా జీవించి ప్రభులో ఎదగాలని, తీర్పులో ధైర్యంగా మంచి మార్కులతో పాస్ అయ్యేలాగా మనం అందరం నిలబడాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. సోదరులు